శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వత్యే నమః ఆదిశంకరాచార్య గురవే నమః అస్మద్గురుపాదికేభ్యో నమో నమః కనదుర్గాయే నమో నమః దత్తాత్రేయ స్వామినే నమః. మనం అపమృత్యు తొలగాలంటే అసలు ఏం చేయాలో తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే. అపమృత్యు అనగా మనల్ని సడన్గా ఆవహించడం కానీ, యాక్సిడెంట్ అవ్వడం కానీ, దెబ్బలు తగలడం కానీ జరుగుతుంటాయి. మరణం సంభవించడం. మా వంశంలో సడన్గా చాలామంది పోతున్నారని అంటుంటారు. ఇది మరణం సంభవించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, రోజు కూడా నిద్ర లేవగానే తూర్పు ముఖం చూసి దేవతలను దండం పెట్టుకున్న తర్వాత దక్షిణ ముఖంలో ఉన్న యమధర్మరాజుకి దండం పెట్టుకోవాలి. ఏమనంటే, అయ్యా నాకు అపమృత్యు దోషం పోగొట్టు, నేను ధర్మాచరణతో చేసేట్టుగా అనుగ్రహించు అని నమస్కారం చేసినట్లయితే ఈ అపమృత్యు దోషం పోతుంది. ఎవరైతే వేతన అంటే మనం అనేక రకాల బాధలు ఉంటాయి, యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో ఆ శిక్షలన్నీ తొలగిపోవాలి అంటే ఇక్కడ కూడా అంతే. మనం రోగ రూపంలో బాధపడుతుంటాం. అక్కడేమో యమలోకంలో యమధర్మరాజు చేసే శిక్షలు అక్కడ అనుభవిస్తుంటాము. ఇక భూలోకంలో కూడా ఇక్కడ అనేక వేదనలు పడుతుంటాం, అంటే అనేక బాధలు పడుతుంటాం. ఈ బాధ అంతా పోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ యొక్క భూలోకంలో రోగ రూపంలో బాధపడుతుంటాం. ఏదో ఒక రోగం వచ్చి ఆ రోగం ద్వారా హాస్పిటల్ పాలై చాలా కష్టాలు పడుతుంటారు. ధనమంతా ఖర్చు పెట్టి రోగం తగ్గక బాధపడుతుంటారు. ఈ రోగానికి చాలా ప్రత్యామ్నాయం ఏంటంటే, త్వరగా తగ్గిపోవాలంటే ఏం చేయాలంటే, ఈ కలియుగంలో ఎవరైతే కనుక యమధర్మరాజాయ నమః అని యమధర్మరాజు దండబెట్టినట్లయితే శరీరం మీద యొక్క బాధ తొలగిపోతుంది. కనుక అపమృత్యు దోషం కూడా పోతుంది. కనుక ఇది చాలా అవసరం. మన ప్రతి వ్యక్తికి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన హఠాత్తుగా జరిగేటువంటి ప్రభావాల్లో ఇది మీకు చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. రోజు లేవనప్పుడు హోమం చేయించాలి, శక్తి లేదు. పూజలు చేయించాలి, శక్తి లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? యమధర్మరాజుని దండం పెట్టుకోవాలి. యమధర్మరాజాయ నమః అని దండం పెట్టినట్లయితే ఆ ధర్మదేవత అనుగ్రహం వల్ల అపమృత్యు దోషం తొలగిపోతుంది. అదొకటే కాదు, రోగం అనేది రాకుండా కూడా ఉంటుంది. కనుక విద్య లేనివాడు, గత జన్మలు చేసినటువంటి ప్రారంధాన్ని అనుభవిస్తున్నవాడు కూడా యమధర్మరాజు నమస్కారం చేసినట్లయితే, యమధర్మరాజాయ నమః దండం పెట్టి దక్షిణముఖంగా తిరిగి దండం పెడితే యమధర్మరాజు అంటే ధర్మదేవత యొక్క అనుగ్రహం వలన మనం అధర్మం చేయకుండా ఉంటాము, మంచి విద్యావంతులు అవుతారు, రోగం అనేది పుట్టకుండా ఉంటుంది. ఒకవేళ రోగం ఉన్నట్లయితే కనుక స్మరణ చేసిన సమయంలో ఆ రోగానికి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంటే వెంటనే దానికి మంచి మెడిసిన్ దొరుకుతుంది. ఆ బాధ లేకుండా చేస్తాడు. యమధర్మరాజు ఏం చేస్తాడంటే బాధ లేకుండా చేస్తాడు. అందుకని మనం ఇప్పుడు శని ప్రభావం వచ్చినప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ యమధర్మరాజు ఆయనకి అధిదేవతగా ఎందుకు ఉంటుందంటే, ఎవరైతే ముందుగానే అపమృత్యు ప్రభావాన్ని పోగొట్టుకోవాలంటే యమధర్మరాజుని బాగా ఆరాధించాలి. తద్వారా ఈ అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. చిన్నప్పుడే బాలార్ష దోషాలు ఉంటుంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే, పిల్లలకి ఎప్పుడు కూడా నిద్ర లేవగానే చక్కగా యమధర్మరాజాన్ని స్మరణ చేసి ఒక నిమ్మకాయ తీసుకొని తల నుండి కింద భాగం వరకు తిప్పి పక్కన పడేసినా సరే అపమృత్యు దోషాలు తొలగిపోతుంటాయి. కానీ ఏదైనా ప్రయాణం చేసేప్పుడు కూడా ఒకసారి ఆయన స్మరణ చేసుకొని కనుక ప్రయాణం ప్రారంభించేట్లయితే ఆ ప్రభావం వల్ల ఈ సమస్య తొలగిపోతుంటుంది. అంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి ఆయన స్మరణ చేసి ఇష్టమైన నరసింహస్వామిని లేదా విష్ణుమూర్తి స్మరణ చేసుకుంటూ కనుక ప్రయాణం చేసినట్లయితే సుఖంగా ప్రయాణం నడుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రభావం అపమృత్యు అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. కొంతమంది త్వరగా వస్తుంది, కొంతమంది లేట్గా వస్తుంది. కానీ దీని ప్రభావం పొందకుండా ఉండడానికి మనం ముందుగానే చాలా ఈజీగా చేసే ప్రక్రియ అంటే పూజలు జపాలు కష్టపడకుండా మనం యమధర్మరాజుని యొక్క విశిష్టత చాలా గొప్పది. ఎందుకంటే యమధర్మరాజు స్మరణ చేస్తే చాలు అపమృత్యు తొలగిపోతుంది అంటే గరుడ పురాణంలో ప్రత్యక్షంగా చెప్పిన మాట. అంటే ఇది గరుడ పురాణంలో చెప్పిన మాట. ఎందుకంటే మనం త్వరగా మరి అనుగ్రహం కావాలి, ఈ కర్మను అనుభవించే అవసరం లేకుండా ఉండాలి, తప్పించుకోవాలి అంటే ఆయన స్మరణ చేయడం వల్ల ఆ ప్రభావం మీద పడకుండా ఉంటారు. అలానే నిరంతరం కూడా శివారాధన చేసిన వాళ్ళకు కూడా, శివానుగ్రహాన్ని పొందిన వాళ్ళకు కూడా, శివుడు తలపైన ఒక బిలదలం పెట్టిన వాళ్ళకు కూడా, నిరంతరం శివస్మరణ చేసిన వాళ్ళకు కూడా ఈ యమగండం ఉండదు. అంటే వీళ్ళకి అకాల మృత్యు సంభవించదు. ఊహించేటువంటి వింత రోగాలు రాకుండా ఉంటాయి. రోజు శివతీర్థం తీసుకోవడం వల్ల గంగతో సమానం కనుక వీళ్ళలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం గంగా అంటూనే రుద్రాభిషేకం చేస్తూ ఉండాలన్నమాట. అభిషేకం చేసేప్పుడు కూడా ఆ గ్లాసులో నీళ్ళని గంగా భావం చేసి ఆ నీళ్ళతోనే అభిషేకం చేయాలి. అలా చేయడం వల్లనే గంగ ద్వారా, ఆ తీర్థం ద్వారా మనకు కూడా ముక్తి లభిస్తుంది. అంటే కర్మ ప్రారంధం తొలగిపోతుందట. అందుకని ఈ అపమృత్యు దోష ప్రభావం ఉన్నప్పుడు గమనించాల్సిన విషయం అది. అంటే ఎప్పుడు చిన్న దెబ్బలు తగులుతున్నా, లేదా ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతున్నా, అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఇలాగా యమధర్మరాజు స్మరణ చేసినట్లయితే ధర్మదేవత అనుగ్రహం వల్ల తప్పులు చేయకుండా ఉంటాం.
తద్వారా ధర్మకార్యంతో ఉంటాం కనుక సుఖంగా ఉండగలుగుతాం.